వెరీ రీసెంట్గా స్నేహ గారు పోస్ట్ చేసిన ఈ డబల్ శారీ డ్రేప్ని ఈ వీడియోలో ఎలా కట్టుకోవాలో చూద్దాము. ఆల్రెడీ నేను ఇది కట్టుకొని చూపిస్తూ ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను. అది ఇదే. చాలా ఈజీ డ్రేపే కదా, అర్థమైద్దిలే అని చెప్పేసి చాలా షార్ట్గా చెప్పాను అందులో. బట్ చాలామంది ఈ శారీ డ్రేపింగ్ ఎలాగా అనేది వీడియో చేయమన్నారు, అందుకని ఇమీడియట్గా చేసి పెడుతున్నా. ఇందులో 2 శారీస్ తోటి ఈ డ్రేప్ని ఎలా కట్టుకోవాలనేది చూపిస్తాను. అండ్ ఇంతకు ముందు కూడా స్నేహ గారు డబుల్ శారీ డ్రేప్ని, ఇది 3సారి అనమాట డ్రేప్ చేయడం. ఇంతకుముందు సెకండ్ టైం డ్రేప్ చేసిన శారీ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసి ఉన్నాను, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. ఫస్ట్ టైం డబుల్ శారీ డ్రేప్ కట్టుకున్నప్పటికీ ఈ శారీ డ్రేపింగ్కి కొంచెం సిమిలర్గా ఉండిద్ది, బట్ కొద్దిగా తేడా కూడా ఉంది. ఎనీవేస్ శారీ డ్రేపింగ్ మొత్తం చూసిన తర్వాత మీకు కట్టుకోవాలనిపిస్తే కట్టుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే జస్ట్ నేను శారీ డ్రేప్ని మాత్రమే చూపిస్తున్నా. అండ్ మేడం పెట్టిన వీడియోలో నేను కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసి ఇది పోస్ట్ చేస్తున్నాను అంతే తప్ప ఇలాగే కట్టారు అని మాత్రం కాదు, బట్ ఎగ్జాక్ట్ లుక్గా అనిపిస్తుంది. ఇంకా మొదలెడదాం. ఫస్ట్ శారీ మనం నార్మల్గా ఎలా అయితే శారీ కట్టుకుంటామో అలాగే కట్టుకోవడమే, ఇందులో ఏ మార్పు లేదు. కానీ మనం ఏం శారీ అయితే తీసుకున్నామో దానికి ఆపోజిట్ కలర్లో కొంచెం మ్యాచ్ అయ్యేలాగా, చూడడానికి నీట్గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి శారీస్. రెండో శారీ తీసుకున్నాక ఫస్ట్ నుంచి కూడా మనం కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీకు కూడా నాలాగా ఇలా ప్లెయిన్ క్లాత్ కానీ ఫస్ట్లో ఉంటే దాన్ని లోపలికి మడిచేసి అక్కడి నుంచి కుచ్చులు అనేవి స్టార్ట్ చేయండి. 5.5 మీటర్ శారీ అయితే మనకి 3.5 మీటర్ వరకు కూడా మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ ఫుల్గా ఉండేలాగా చూసుకొని మనం కుచ్చులు అనేవి మిగతా శారీ అంతా పెట్టుకోవాలన్నమాట. ఈ శారీ ఓన్లీ పళ్ళు మాత్రమే ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది, కానీ కుచ్చులు అనేవి మొత్తం వెనకాలే ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే శారీలో మొత్తం అన్ని ప్లీట్సే ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ సైడ్ మనం శారీ కట్టుకున్నప్పుడు ప్లీట్స్ ఎలా అయితే వస్తాయో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. దీనికి పెట్టుకున్న కుచ్చులన్నీ ఊడిపోకుండా ఫస్ట్లో పిన్ సెక్యూర్ చేసుకోండి. పిన్ సెక్యూర్ చేసుకున్న తర్వాత కిందకి మొత్తం కుచ్చులన్నిటిని కూడా ఐరన్ చేసుకునే పని అయితే ఐరన్ చేసుకోండి. లేదు అంటే నీట్గా ఇలా మంచిగా వంగే చీర అయితే మాత్రం ఇట్లా నీట్గా అన్ని కుచ్చులన్నిటిని కూడా నీట్గా పక్కన ఉండేలాగా జస్ట్ 1 ఇంచ్ కొద్దిగా పక్కన ఉండేలాగా మాత్రమే చూసుకొని మొత్తం నీట్గా ఉన్న తర్వాత ఇది ఆల్రెడీ పిన్తో సెక్యూర్ చేసాము ఈ కుచ్చుల్ని. వీటిని వెనకాల కరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్ టక్ చేసుకోవాలన్నమాట లోపలికి. మేక్ షూర్ కుచ్చులన్నీ కొంచెం పక్కకు ఉండేలాగా చూసుకోండి. వన్స్ టక్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా వెనకాల మిగతా శారీ ఉంటుంది కదా, పళ్ళు వైపు శారీ, ఈ పళ్ళు వైపు ఉండేదాన్ని అంతటిని సేమ్ మనం రైట్ సైడ్ వెనకాల నుంచి రైట్ సైడ్ షోల్డర్ మీదకి వేసుకొని షోల్డర్ మీద ఒక పిన్ పెట్టుకోండి. అలాగే బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం పక్కకు జరుపుకొని పిన్ పెట్టుకోండి, ఎందుకంటే ముందుకు వచ్చేస్తూ ఉంటుంది శారీ. అండ్ మనకి మొత్తం చేయి మీద శారీ అంతా ప్లీట్ ఓపెన్ పళ్ళులా ఉండిద్ది కదా, సో అంత పొడవు ఉంటే దాన్ని హ్యాండిల్ చేయలేం. కాబట్టి దానికి లాస్ట్లో ఒక 2-3 కుచ్చుల్లాగా చిన్నవి తీసుకొని దానికి కూడా ఒక పిన్ సెక్యూర్ చేసుకోండి. అండ్ చెయ్యి మనం చాపినప్పుడు ఇట్లాగా నీట్గా కనిపించడానికి అనమాట పళ్ళు మొత్తం. ఫ్రంట్ సైడ్ పళ్ళు కిందకు ఉండేలాగా చూసుకోండి. ఫ్రంట్ ఓకే. మరి బ్యాక్ విషయానికి వస్తే ఇలా మనకి ఎక్స్ట్రా శారీ ఉంటుంది కదా, దీన్ని మనకు వెనకాల టక్ చేసిన కుచ్చులు ఉన్నాయి కదా వాటి కిందకి వెళ్ళేలాగా చూసుకోండి. అండ్ పవిట మొత్తం బార్డర్ ఏదైతే ఉందో అది నీట్గా కనబడేలాగా టక్ చేసేటప్పుడు చూసుకోండి. లేదంటే పైకైనా పెట్టుకోవచ్చు, బట్ నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నాకు వెనకాల కనబడదు కాబట్టి నేను జస్ట్ మీకు ఇక్కడ లూప్ చెప్తున్నాను అంతే. శారీ వెనకాల టక్ చేసాం కాబట్టి మనం కొంచెం బ్యాక్ సైడ్ ఎక్స్పోజింగ్గానే ఉంటుంది. అండ్ మనకి పవిటికి పెట్టుకున్నాం కదా, ఆ ప్లీట్స్కి వెనకాల ఉన్న ప్లీట్ ఫస్ట్ కుచ్చు ఉంటుంది కదా, ఆ కుచ్చుకి కలిపి మేడం గారికి కూడా స్నేహ గారికి కూడా ఒక పిన్ పెట్టారనమాట. ఎందుకంటే మనం ఇలా వెనక్కి ఇలా టర్న్ చేసినప్పుడు ఏంటంటే కుచ్చులన్నీ బాగా ఎలాబరేట్ అయ్యి మంచిగా కనబడడానికి అలా పెట్టినట్టున్నారు. అలా ఎక్స్పోజింగ్గా అవ్వకుండా ఉండాలి అంటే శారీ మీరు కొంచెం పైకి కట్టుకోవాల్సి వచ్చింది. అలా కట్టుకున్నప్పుడు ఫ్రంట్లో బాగుండదు. సో ఇది కొంచెం ఎక్స్పోజ్డే. నచ్చితే కట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఫోటో దిగడానికైతే ట్రై చేయొచ్చు.